హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకు స్వాగతం. మనం క్రిత ఎపిసోడ్లో సూరసేనుడు తన భార్య ఇరువురు కలిసి శశికళ అంటే తన కుమార్తె దగ్గరికి వెళ్ళి ఒప్పించడానికి ప్రయత్నించడం గురించి మనం తెలుసుకున్నాము. ఇక ముందుగా తల్లి కంగారు పడుతూ, ఎందుకంటే భర్త మాట జవదాటినటువంటి స్త్రీమూర్తి కాబట్టి భర్త చెప్పాడు కాబట్టి భర్త మాటకి ఆజ్ఞకి పాలించడంతో పాటు అక్కడ కుమార్తె యొక్క ఆనందాన్ని కూడా చూడాలి. అదేవిధంగా ఇక్కడ కుమార్తె ఆనందము అలాగే భర్త యొక్క ఆజ్ఞ రెండిటినీ కూడా సమానముగా స్వీకరించి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా, అంటే వీరి యొక్క స్వయం కార్యం అంటే మన సొంత స్వలాభం కోసము రాజ్యంలోని ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండాలి అని చెప్పి కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మా పరిస్థితిని అర్థము చేసుకో, ఇది నీ తండ్రి యొక్క దీనావస్థని కూడా అర్థము చేసుకో. ఈ యొక్క రాజులందరూ రాకుమారులందరూ కూడా బలమైనటువంటి బలగంతో వచ్చారు, బాగా సైన్యాలతో వచ్చారు. యుద్ధమే కనుక జరిగినట్టయితే మనకి రాజ్యమే భ్రష్టమవుతుంది, మన వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈ రకంగా నీవు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు తల్లి, నీ తండ్రి మాట కొంచెం విను తల్లి అని పరిపరి విధాలుగా చెప్పింది. అలాగే ఇంకా కూడా చెప్తోంది, ఆమె తండ్రికి చెప్తోంది, తండ్రి నీవు ఎటువంటి ఇబ్బంది పడకు, నీకు ఏదైనా బాధ కలుగుతుందంటే రహస్యం నాకు ఆయనకిచ్చి సుదర్శనుడికిచ్చి నన్ను పంపించేయి, మమ్మల్ని రాజ్యం నుంచి బయటికి పంపించేయి, నీకు చేతనైతే ఏదైనా ఇచ్చి పంపించు, లేకపోతే ఏమీ లేకపోయినా సుదర్శనుడికి నన్ను అప్పచెప్పి మేము రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతాము, నీకు ఇంకప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా తర్వాత ఏది జరగాలి అనేది ఆ జగన్మాతనే చూసుకుంటుంది, కాబట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి విడుదలైనా చేసి పంపించేయి తప్ప నేను అన్యులని ఎవరిని కూడా భర్తగా స్వీకరించలేను, ఒకరి ముందుకి రాలేను తండ్రి, నన్ను మన్నించు తండ్రి అని పరిపరి విధాలు చెప్పింది. అప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్నాడు, అమ్మా నీ పట్టుదల నీదేనా, నత్ర చింత త్వయా కార్య భవితవ్యే నృపోత్తమా యద్భావి తద్భవత్యేవ సర్వధాత్రాన సంశయః. తల్లి నీ పట్టుదల నీదేనా, నా మాట కొంచెమైనా వినవా, కన్న తల్లిదండ్రులు ఇంతగా బ్రతిమాలుతున్నా కూడా నీవు ఏ మాటని కూడా వినకుండా నీ యొక్క మొండితనం నీవే ఉంచుతున్నావు తల్లి, ఎలాగైనా సరే ఇప్పుడు జరగబోతున్నది చూడు తల్లి, కొంచెమైనా మా యొక్క పరిస్థితిని, మా రాజ్య పరిస్థితిని కూడా చూడు తల్లి, ఈ పరిస్థితుల్లోని ఈ యొక్క యుద్ధాలు జరిగినట్టయితే అటు సైడ్ ఉండేటువంటి బలగం విపరీతంగా ఉంది, ఇక్కడ చూస్తే మన దగ్గర ఆ వచ్చినటువంటి సైన్యం కూడా లేదు, దీనివల్ల ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతాయి అని ఎన్ని రకాలు చెప్పినా కూడా ఆవిడ అంగీకరించట్లేదు. అన్యాయం అంతకంటా లేదు, కనీసము దీనికైనా ఒప్పుకో. దేనికి ఒప్పుకోమన్నాడు ఆయన, నీవు ఆశపడుతున్నట్టు నేను అతనికి ఒక విధంగా చేస్తాను, ఎలాగా, నీవు కోరుకున్నట్టే నీకు రహస్యంగా వివాహము చేసి ఆ వివాహం అయిన తక్షణము ఏదో కొంచెం ధనం విత్తమిచ్చి మీరు ఇరువురిని కూడా ఇక్కడి నుంచి రాజ్యం నుంచి బయటికి పంపించేస్తాను, ఇక ఆపై మీ బాధ మీరు పడండి, ఇక్కడ రాజులతోని వచ్చేటువంటి బాధ ఏముందో యుద్ధం ఏముందో ఇవి నేను చూసుకుంటాను, ఇక మీరు ఇక్కడి నుంచి బయటపడండి, దానికైనా ఒప్పుకో తల్లి, అంతేగాని నీవు ఆయనతో వెళ్ళిపోతాను అనడం సమంజసం కాదు తల్లి, నేను కోరిన ప్రకారం తల్లిదండ్రులు మేము ఇంకా ఉన్నాము, మా మనసు అర్థం చేసుకో, మా కుమార్తెని మేము ఇలా వదిలేయడం సమంజసం కాదు, కాబట్టి నేను ఏదో రకంగా కష్టపడి మీకు
రహస్యంగా వివాహం చేసి పంపించేస్తాను. ఈ వివాహమై వెళ్ళిపోగానే నీవు బయటికి వెళ్ళంగానే మేము ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అనేది మేము చూస్తాము అని చెప్తాడు. దానికి తండ్రి, నీ ఆలోచన ఏదో సమంజసంగానే ఉంది. అంటే మనం కోరుకున్నది జరిగిందనుకోండి, మూర్ఖత్వము మొండితనము అంటారు. అంటే ఇది దైవ నిర్ణయంగా జరిగినప్పుడు ఆ మొండితనం అనేది, పట్టుదల అనేది, అంటే భగవంతుడు ఏ రకంగా అయినా కూడా పరీక్షిస్తూ ఉంటాడు అనేదానికి నిదర్శనం. ఇటు తల్లిదండ్రులు, అక్కడ స్వప్నంలోని తల్లిదండ్రులకే జన్మనిచ్చినటువంటి జగజ్జనని, సృష్టి స్థితికే జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి ఆ జగన్మాత స్వప్నంగా చెప్పింది. అలాగే దేవాలయంలోని ఆకాశవాణి రూపంలోని అక్కడ చెప్పింది. ఇక మార్చుకోలేడు, వదులుకోలేదు. అలా అని తల్లిదండ్రులను ధిక్కరించలేదు. ఇన్ని రకాలుగా అన్నిటినీ కూడా సమన్వయంగా స్వీకరించి సమన్వయం చేసుకుంటూ రెండిటిని కూడా బ్యాలెన్స్ అంటారు చూడండి, అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ తక్షణమే అక్కడ నిర్ణయం తీసుకుంది. ఇది ఏతో మీరు చెప్పింది బానే ఉంది, మీరు దేని గురించి చింతించకండి, రాజ్యభ్రష్టుడని కూడా చింతించకండి, నాకు నా సుదర్శనుడిపై నమ్మకం ఉంది. సుదర్శనుడి కంట ముందుగా నాకు ఇది జగన్మాత ఆజ్ఞ, దైవాజ్ఞగా జరుగుతున్నటువంటిది. ఆ జగన్మాతయే అంతను చూసుకుంటుంది కాబట్టి మీరు నాకు వివాహం చేసి ఇక్కడి నుంచి నన్ను వెలుపలికి పంపించండి అని కోరడంతో తండ్రి ఎంతో ఆనందించి స్వయంవరానికి, అక్కడి నుంచి స్వయంవరానికి వచ్చినటువంటి రాకుమారులందరూ కూడా ఎవరి విడిది గృహాల్లో, వసతి గృహాల్లో వాళ్ళు నిద్రిస్తూ ఉన్న సమయంలో, రాత్రి సమయంలోని ఆయన ఏం చేశాడంటే ఆ రాజ్యంలోని ఉండేటువంటి నమ్మకస్తులైనటువంటి పురోహితులని పట్టుకొని వారిరువురికి కూడా అక్కడ వివాహం చేయడానికి నిర్ణయించుకుని ఆ రాత్రి ఆ రకంగా వివాహం జరిపించాడు. ఈ మాటలకి ఆత్మవిశ్వాసము, ఎందుకంటే ఆత్మవిశ్వాసము చాలా బలమైనటువంటిది. ఆమె యొక్క ఆత్మ బలానికి, ఆమె యొక్క ఆత్మవిశ్వాసానికి, అలాగే ఆత్మవిశ్వాసానికి ధైర్యం కూడా కావాలి. ఆమె ధైర్యము కూడా పూర్తిగా ఉంది. ఇక్కడ సుదర్శనుడికి కూడా విపరీతమైన ధైర్యం ఉంది. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యము, ఈ యొక్క ఆత్మవిశ్వాసం ఏమిటండి అంటే భగవంతుని శక్తి, భగవంతుని యొక్క అనుగ్రహము. అందుకనే అంటారు చూడండి, మనము భగవంతుడి మన కళ్ళల్లోని భగవంతుడు కనిపించడం, మన కళ్ళతో మనం భగవంతుడిని చూడడం కాదు, భగవంతుడి కళ్ళల్లో మనం పడడం అనేది చాలా ముఖ్యం. ఆయన చూపు మన మీద పడాలి. ఆయన చూపు ఒకసారి మన మీద పడింది అంటే అసాధ్యమైనటువంటిది ఎటువంటిది ఉండదు ఈ జగత్తులో అనేటువంటిది మనకి ఇక్కడ నిరూపణ అయింది. ఇంతమంది రాజులు, ఇంతమంది సైన్యంతోని ఉండేటువంటి ఆ ప్రదేశంలోని ఈమె యొక్క ఆత్మవిశ్వాసంతోని, ఈమె యొక్క ధైర్యముతోని, శశికళ యొక్క ధైర్యముతోని వివాహం జరిపించుకొని సుదర్శనుడితో పాటు, ఇక్కడ ఉన్నటువంటి సుదర్శనుడు ఒక్కడే, కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఈ సుదర్శనుడితో పాటు ఎవ్వరూ లేరు. కానీ ఇంతమంది సైన్యాన్ని, ఇంతమంది రాజులని కూడా ఎదిరించడానికి సిద్ధపడింది. అదే భగవత్ శక్తి, అదే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోని, ఆ యొక్క ధైర్యంతోని వివాహానికి సిద్ధపడింది. తండ్రి తక్షణమే ఆ యొక్క ముహూర్తాలకి ముహూర్తం పెట్టి రాత్రి ఇరువురికి కూడా వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. అది ఏ రకంగా జరిగింది, ఆ తర్వాత జరిగినటువంటి సంగతి ఏమిటి, వారి ఇరువురు ఎలా రక్షించబడ్డారు అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.